గుడ్ మార్నింగ్ అండి. ఆడవాళ్ళు చీరలు అడుగుతారని, నగలు అడుగుతారని, ఏదో షాపింగ్లో తీసుకెళ్ళమంటారని ఫ్రెండ్స్ బోరు కొట్టిన సమయాలలో భర్త ప్రేమను కోరుకొని బయటకు తీసుకెళ్ళమని అడుగుతారే కానండి, మీ కష్టాలను ఎప్పుడు ఎక్కువ పెంచాలని కాదు, మీకు అప్పుల పాలు చేయాలని కాదు, లేదా మీ ఆనందంతో వాళ్ళు కూడా కలిసి బ్రతకాలని కానీ ఫ్రెండ్స్. మగవాళ్ళు అంటే వెళ్ళిన ప్రతి చోట స్నేహితులు ఉంటారు. మగవాళ్ళు బయటికి వెళ్తుంటారు, ప్రశాంతత కోరుకుంటుంటారు, హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ అర్థం చేసుకునే భర్తే భార్యను ఒంటరిని చేసి ఎక్కడ పడితే అక్కడ తిరుక్కుంటా భార్య అనే ప్రేమకి అర్థం లేకుండా తాళి కట్టి నాలుగు గోడల మధ్యన పడవేసే మగవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అలా కాకుండా ఖాళీగా ఉన్న ప్రతి సమయానికి భార్య కోసం బిడ్డల కోసం టైం పాస్ చేసుకుంటూ టయాన్ని కేటాయించి అర్థం చేసుకుని ప్రతి వీకెండ్లో కూడా ఫ్రెండ్స్ భార్య పిల్లలతో హ్యాపీగా గడిపే కుటుంబాలలో చాలామంది ఏదో ఇంకా కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే రోజంతా బయటికి వెళ్ళిన భర్త తిరిగి వచ్చేవారికి ఎదురు చూస్తూనే ఉంటుంది ఆ భార్య. ప్రతి భార్య కూడా మీ ప్రేమని, మీ ఆనందాన్ని, మీ సుఖశాంతులే కోరుకుంటూ ఉంటారు. ఏదో చీరలో నగలో డబ్బులో కాదండి వాళ్ళకి కావాల్సింది. 100 రూపాయలు చీర కొనిపెట్టినా కానీ హ్యాపీగా ఉంటారు. కనీసం 200 రూపాయలు చీర కొనిపెట్టినా కానీ పుట్టినరోజుకు పెళ్లి రోజుకు నా భర్త ఇచ్చిన గిఫ్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పెళ్లి రోజు వరకు, నెక్స్ట్ పుట్టినరోజు వరకు ఆ సంతోషాన్ని వాళ్ళు పంచుకుంటూనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ స్నేహితులు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఫ్రెండ్స్, నిన్ను ప్రేమించే నీ భార్య అయితే తన కంట్లో నువ్వు ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వు ఇచ్చిన గిఫ్టులతోనే, జీవితాంతం నువ్వు పంచిన ప్రేమతోనే, నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నిన్ను అర్థం చేసుకొని నీతో కలిసి బ్రతకడానికి చాలామంది ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఎంత ఇచ్చినా ఏం చేసినా కానీ భర్తను నిరుత్సాహపరుస్తుంటారు. అర్థం చేసుకోలేక వేలన చేస్తుంటూ ఇచ్చిన చిన్నదే కదా అని చెప్పి తోలనాడుతూ నీచంగా అవమానంగా మాట్లాడవాకండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఏది కూడా సామెతకు మించి ఎవరిని కూడా ఎక్కువ ఇబ్బందులు పెట్టమాకండి. ఇరుకుల్లో ఇబ్బందులు అర్థం చేసుకొని కనీసం 100 రూపాయలు చేరుకొని పెట్టలేనప్పుడైనా కనీసం ఏదో ఒక చిన్న స్వీట్ ముక్కిచ్చినా కానీ మీ పెళ్లి రోజుకి అదే మంచి గిఫ్ట్గా భావిస్తారు. ఎందుకంటే నీ పేదతనం నీ గుండెకి తెలుసు, నీ ఇరుకులు ఇబ్బందులు నీ కన్నీళ్ళకి తెలుసు, నీ ప్రేమ అనేది నీ మనస్సాక్షి తెలిసిద్ది. అలాంటి నిన్ను అర్థం చేసుకుని నీ భర్తని ఇబ్బందులు పాలు చేసుకుంటే రేపు నష్టపోయేది నువ్వే, కష్టపడేది నువ్వే. కానీ నిన్ను కాకుండా తన అనేవాళ్ళు చాలామంది పెళ్లి రోజు అని పుట్టినరోజులు అని లేకుండా అన్నలకి, తమ్ముళ్ళకి, స్నేహితులకి, బంధువులకి పెట్టుకుంటూ ఏ రోజుతో కూడా ఒక భార్యను పట్టించుకోలేకుండా, ఏ రోజు కూడా తన భార్యను ప్రేమించలేక పొరుగు వాళ్ళతోనే సమయం గడిపించుకొని పొరుగు వాళ్ళతోనే తన సమయం అంతా వృధాపరుచుకుంటూ కట్టుకున్న భార్యను ఒంటరిని చేసి వచ్చినప్పుడు ఏదో తిన్నావా, ఉన్నావా, అయిపోయింది, తెల్లారింది అనుకొని కాలక్షేపంతో బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు మీ జీవితాలు కాలక్షేపంతో మిగిలిపోకూడదు, మారిపోకూడదు. గుండె చప్పుడితో బ్రతకాలి. మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య ఎప్పుడు కూడా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ నీ కోసం నిరుత్సాహంతో ఎప్పుడు కూడా కుంగిపోకూడదు. ఏది ఇచ్చినా ఏది లేకపోయినా కానీ నిన్ను అర్థం చేసుకునే స్థాయిలోకి నీ భార్యను తీసుకొచ్చుకోవాలి. ఎవరైనా సరే ఉంది, ప్రతి భర్త కూడా. కొంతమంది చెప్తే ఫీల్ అవుతారని, కొంతమంది అర్థం చేసుకోలేరని, కొంతమంది ఏమీ లేనివాడు ఎందుకు చేసుకున్నామని చెప్పేసి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు అర్థమయ్యేలాగా 1-2 సార్లు మన సమస్య ఏది ఉందో మనం చెప్పుకోగలిగినప్పుడు, మన కుటుంబంలో మనం మాట్లాడుకోగలిగినప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు ఏ ప్రేమనైనా పంచుకోగలుగుతారు. కానీ అబద్ధాలని, మోసాలని, అన్యాయాలని తట్టుకోలేరు ఫ్రెండ్స్. ఎంత పేదవాళ్ళైనా సరే ఉంది, ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత ఆస్తిపాస్తులు కానీ ఫ్రెండ్స్, భార్య బిడ్డల నిరుత్సాహంతో, అబద్ధాలతో అన్యాయం చేసేవాళ్ళని ఎవరు కూడా ప్రేమించలేరు, ఆదరించలేరు, కలిసి బ్రతకలేరు. జీవితం ఒక నరకంగా రోజు రోజుకు మారిపోతుంటుంది. అది ముదిరితేనే ఫ్రెండ్స్ విడిపోవటాలు, చెడిపోవటాలు, తల్లికి తండ్రికి దూరమై పిల్లల అనాథలుగా మారటాలు, చిన్న చిన్న గొడవలకి కారణాలు అయిపోయి సంసారం ముక్కలు చేసుకునే కాడికి తీసుకొచ్చుకోవటం. ఎందుకంటే నీ జీవితంలో కనీసం 25-30 ఏళ్ళు వచ్చిన దాకా ఈ రోజున పెళ్లి చేసుకునే వాళ్ళు కరువైపోయారు. అర్థం చేసుకునే భార్యని, ప్రేమని పంచుకోకుండా 20-30 ఏళ్ళు తర్వాత కూడా నీ పెళ్లి చేసుకున్న భార్యతో కాకుండా గడిపిన నీ స్నేహితులతోనే 20-30 ఏళ్ళు ఏ స్నేహితులతో, ఏ బంధువులతో అయితే కలిసి బ్రతికినవో
వాళ్ళతోనే నీ కష్టసుఖాలు పంచుకుంటూ నీ అవసరాలు తెలుసుకుంటూ నీ మాట మంచి కూడా వాళ్ళతో పెన వేసుకుని ముడి వేసుకుని ఉంటే నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా భర్త నాతో ఏది పంచుకోలేడు, చెప్పుకోలేడు, అర్థం చేసుకోలేడు అని చెప్పేసి తన వేదనకు గురైపోయి తను అడిగినా కానీ చెప్పని వాళ్ళు చాలామంది ఉంటారు. భార్యాభర్తలు అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వేక శరీరాలు అంటారు. నీ శరీరానికి గాయం జరిగితే తన మనసు బాధపడుతుంటుంది. తన మనసు వేదన పడితే నువ్వు అర్థం చేసుకోలేని భర్తగా కూడా ఏ రోజు సరిపోదండి. ప్రేమని ఎప్పుడు కూడా కష్టాలని సుఖాలని పంచుకునేటప్పుడు గెలిచేదే ప్రేమ అండి. అర్థం చేసుకోలేని వ్యక్తులకి ఏది కూడా అరగతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.